పార్టీ. మేబీ అయ్యి ఉండొచ్చునేమో. హ్మ్. వాళ్ళ దాంట్లో ఏం చేయగలిగేది ఏమి ఉండదు. హ్మ్. బేసిక్గా ఒకటి కార్యాలయం మీద దాడికి సంబంధించిన దాంట్లో జగన్ చేశాడని నేను అనుకోను, జగన్ చేయించాడని నేను అనుకోను. హ్మ్. కాకపోతే జగన్ చేత మెప్పు పొందడం కోసం చేసే వ్యవహారం అది. హ్మ్. జగన్ చేతను శభాష్ అనిపించుకోవడం కోసం హ్మ్. చేసిన వ్యవహారం. ఇప్పుడు జోగి రమేష్ దాడి చేసిన తర్వాత జోగి రమేష్ని అభినందించాడు హ్మ్. జగన్మోహన్ రెడ్డి. హ్మ్. చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత. హ్మ్. ఇప్పుడు చంద్రబాబు ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను కొట్టారు తప్పించి నేనేమి అక్కడ నిరసన చేయడానికి వెళ్ళానంటాడు ఈయన. హ్మ్. అయ్యన్న పాత్రుడు జగన్ తిట్టిన దానికి దీనికోసమని వెళ్ళానంటాడు. హ్మ్. ఇప్పుడు అది పక్కకి వెళ్ళిపోయింది కదా, హ్మ్. టాపిక్ డైవర్షన్ అనేది జరిగిపోతుంది. అంటే ఎంత పెద్ద ఇన్సిడెంట్ కి ప్లాన్ చేసినప్పుడు జగన్ కి తెలియకుండానే చేసేస్తారా? ఎవరో ఒక లీడ్ తీసుకొని పోతే అంతమంది జనం వచ్చి అంత దాడి చేయడం అనేది జరుగుద్దా? జగన్కి చెప్తారు, జగన్ చెప్తే చేస్తారని నేను అనుకోను. హ్మ్. ఖచ్చితంగా ఈ దాడి చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఎవరైతే ఇప్పుడు పేర్లు చెప్తున్నారో, హ్మ్. అవినాష్ లేకపోతే హ్మ్. కనుక హ్మ్. తలసెల రఘురాము, వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ముందు కొట్టి చూపెడితే మనోడు సంతోషపడిపోతాడు, సంబరపడిపోతాడు హ్మ్. అనే ఫీలింగ్ ఉండొచ్చుగా. అదే అవును. హ్మ్. చెబితే జగన్ కొట్టమని చెప్తాడా? హ్మ్. హ్మ్. ఎందుకబ్బా అది అనవసరంగా లేనిపోని పెంట పెట్టద్దు అంటాడు. హ్మ్. తెలుసు కదా తనకి అవును. హ్మ్. అది. కాకపోతే అయిపోయిన తర్వాత చెప్తే సమర్థించుకోవాల్సి వచ్చింది. హ్మ్. బేసిక్గా అయితే అవును. అవును. చెప్పి చేస్తారని నేనైతే అనుకోనది. హ్మ్. హ్మ్. చేసిన తర్వాత చెప్పుంటారు.